విజయవాడలో ముగ్గురు ఉగ్రవాదాలకి సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు, ఉగ్రవాదులతో లింకులు ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. విద్యార్థుల్ని అదేవిధంగా టెర్రరిస్ట్ సానుభూతి పరులుగా వాళ్ళని మార్చడము, టెర్రరిస్ట్ క్యాంపుల్లోకి వాళ్ళని పంపించి ట్రైనింగ్ చేయడం కోసం రిక్రూట్మెంట్ మాడ్యూల్ నడుస్తుందని తెలుస్తోంది. భారతదేశంలోనే కొంతమందిని రిక్రూట్ చేసి, ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, బాగా చదువుకొని టెక్నాలజీ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్లో ఒక పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ దాడులు చేయడానికి ప్లానింగ్ చేస్తోంది అన్న విషయాన్ని నేను అనేక సార్లు రైట్ యాంగిల్ వీడియోల ద్వారా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. సంవత్సర కాలంగా, పోయిన సంవత్సరం మే నెలలో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించామో అప్పటి నుంచి కూడా ఎలాగైనా సరే భారత్ పైన పగ తీర్చుకోవాలని అక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫీల్డ్ మార్షల్గా మారినటువంటి అసీం మునీర్, ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తము కలిసి టెర్రరిస్ట్ సంస్థలు జైషే మహమ్మద్, లష్కర్ తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, అల్ ఖైదా ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరికీ ఇచ్చిన ఆదేశాల మేరకు భారతదేశంలో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి, భారతదేశంలో ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ప్రాక్సీ వార్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని నెరపడానికి వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ భారతదేశంలో అదే పనిగా గత 8 నెలల్లో అనేక మంది ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద సానుభూతి పరుల్ని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు మన నిఘా వర్గాలు, మన అధికారులు. ఇప్పుడు ఈ అరెస్ట్ల పర్వం మెయిన్గా ఉత్తర భారతదేశంలోనే ఇంతవరకు కనిపించింది. మహా అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఇట్లాంటి అరెస్టులు జరిగాయి. అంతకుముందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతి పరులు వీళ్ళు కేరళలో, అదేవిధంగా హైదరాబాద్లో, మన తెలంగాణ రీజియన్లో అక్కడ ఇక్కడ కనిపించారు. బట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లోని భూభాగాల్లోకి కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలు విస్తరించాయి. ప్రస్తుతం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి రోజు విజయవాడలో ముగ్గురు ఉగ్రవాదాలకి సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు, ఉగ్రవాదులతో లింకులు ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళని ఉగ్రవాదులని నేను చెప్తున్నాను, నిజానికి వాళ్ళు చెప్తున్నది సస్పెక్ట్స్ అంటున్నారు. కానీ మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మొహమ్మద్ డానిష్ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు కూడా, ఇద్దరు అందులో 23 సంవత్సరాల వయసున్న వాళ్ళు, ఇంకొక వ్యక్తి డానిష్ 27 సంవత్సరాల వయసున్న వ్యక్తి. విజయవాడలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక ముఠాని ఇవాళ ఆ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. మొన్నటికి మనకు తెలుసు, పోయిన సంవత్సరం మే నెలలోనే ఎన్ఐఏ అధికారులు చేసినటువంటి దాడుల్లో విజయనగరంలో, అత్యంత ప్రశాంతంగా ఉండేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరంలో సిరాజుర్ రెహమాన్, సయ్యద్ సమీర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. సిరాజుర్ రెహమాన్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఈ రహమతుల్లా వీళ్ళు కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి వ్యక్తులు విజయవాడలో అరెస్ట్ అయ్యారు. సో మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి అండ్ విజయనగరానికి కూడా విస్తరించాయి. కొన్ని ఏరియాల్లో అయితే, ముఖ్యంగా కడప అట్లాంటి రీజియన్లో కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఎఫ్ఐ యాక్టివిస్టులు ఉన్నారు అనే విషయం మనకు తెలుసు. ప్రస్తుతం ఇది చాలా భయానకంగా ఉన్నటువంటి విషయము. ఇది మాత్రమేనా అంటే ఇంకా అనేక సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ అరెస్ట్లు అయ్యాయో నేను చెప్తాను. ఇది చాలా, వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా చాలా విచిత్రంగా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే భయానకంగా కూడా ఉంది. నిజానికి బయట దేశాల నుంచి రిక్రూట్మెంట్ చేసి అక్కడ నుంచి టెర్రరిస్టులని లాంచ్ ప్యాడ్స్ ద్వారా మన కాశ్మీర్లోకో లేకపోతే మన భారత భూభాగంలోకో, నేపాల్ ద్వారానో ఇంకో పద్ధతిలోనే భారత్లోకి పంపించి ఇక్కడ ఆల్మోస్ట్ బాంబ్ బ్లాస్ట్లు నిర్వహించడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఉగ్రవాద సంస్థలు. కానీ ఆ మోడస్ ఆపరెండి కుదరట్లేదు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించడమో, వాళ్ళని ఎలాగోలా ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీస్ అవి రావడంతో వాళ్ళని ఆపేసే ప్రయత్నంలో మనం సఫలీకృతం అవుతున్నాం. ముఖ్యంగా నిఘా వర్గాలు దీంట్లో సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే భారతదేశంలోనే కొంతమందిని రిక్రూట్ చేసి, ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, బాగా చదువుకొని టెక్నాలజీ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇక్కడే యుద్ధాన్ని చేయాలి అనేది ఈ టెర్రరిస్ట్ సంస్థల కుట్రగా మనకు కనబడుతోంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్తాను. మహారాష్ట్రలో మార్చి 3వ తేదీన ఏటీఎస్ పోలీసులు 21 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ని అదుపులోకి తీసుకున్నారు. జైషే మహమ్మద్, ఐసిస్తో లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయాన్ షేక్ అతని పేరు. సో అతను ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంకొక వైపు మార్చి 18వ తేదీన యూపీ ఏటీఎస్ పోలీసులు బీడీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థిని
అరెస్ట్ చేశారు. అతను ఐసిస్తో సంబంధాలు నెరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఐసిస్తో సంబంధాలు నెరపడం మాత్రమే కాదు, తాను ఉగ్రవాది అవ్వడమే కాదు, ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే బాధ్యత తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతను కూడా బీడీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్, యంగ్ స్టూడెంట్. ఓకే, ఇక మరొక వైపు మార్చి 24వ తేదీన, ఈ సంవత్సరమే మార్చి 24వ తేదీన పాకిస్తాన్ టెర్రర్ యాక్టివిటీస్కి వెన్నుదన్నుగా నిలిచేటువంటి నిఘా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు యూపీలోని అనేక కీలక ప్రాంతాల్లో, అటు ఢిల్లీ, ఇటు యూపీ అండ్ గజియాబాద్ ఇట్లాంటి ప్లేసెస్లో, ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాస్లో, అదేవిధంగా ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్ళేటువంటి హైవే పైన అప్పటికప్పుడు వీళ్ళు క్రియేట్ చేసినటువంటి కొన్ని సీసీటీవీ కెమెరాల్ని కూడా అక్కడ అమర్చారు. వీళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా ఢిల్లీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఒక సీసీటీవీని అమర్చారు. సోలార్ పవర్ మీద నడిచేటువంటి సీసీటీవీని అమర్చారు. అండ్ రైల్వే స్టేషన్లో మామూలుగా సీసీటీవీలు ఎక్కడైనా ఉంటాయి, కానీ వీళ్ళు అమర్చింది ఏంటంటే ఎవరికి తెలియకుండా వీళ్ళు అమర్చి అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ రాకపోకలు వాటి మీద నిఘా పెట్టి ఆ వీడియోస్ని పాకిస్తాన్ టెర్రర్ ముక్కలకి చేరవేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఒక్కో వీడియోకి 5,000 నుంచి 20,000 చొప్పున టెర్రరిస్ట్ సంస్థలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ వీడియోల్ని చిత్రీకరించమని చెప్పినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా నిఘా ఏర్పాటు చేసి ఆర్మీ లేదా మెయిన్గా కూడళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాటిని రెక్కీ నిర్వహించడం కోసం విజువల్స్ని సేకరించి ఆ విజువల్స్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముక్కలకి పంపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసిన ఈ నేపథ్యంలో మార్చి 24వ తేదీన అరెస్ట్ అయినటువంటి టెర్రరిస్టులు 22 మందిని అరెస్ట్ చేశారు యూపీ పోలీసులు. అండ్ 22 మంది కూడా అందులో ముగ్గురు కీ హ్యాండ్లర్స్ తోటి, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ తోటి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది, కమ్యూనికేట్ చేస్తున్నారు. సుహేల్ మాలిక్, నౌషాద్ అలీ, సమీర్ అలియాస్ షూటర్ అనే పేరిట ఉన్నటువంటి ముగ్గురు హ్యాండ్లర్స్ తోటి వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. ఇక మరొక ఫిబ్రవరి 23వ తేదీన వెస్ట్ బెంగాల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు, జుహాబ్ సుమన్ అనే ఇద్దరు వ్యక్తుల్ని. అండ్ తమిళనాడులో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇవి కాక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే మార్చి 18వ తేదీన 19 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను జైషే మహమ్మద్, లష్కర్ తోయిబాతో కాంటాక్ట్లో ఉన్నట్టుగా సమాచారం. మనకి ఇంతకుముందు కూడా తెలుసు, మనం పోయిన నవంబర్ నెలలో ఢిల్లీ బ్లాస్ట్కి ముందు అల్ ఫలా యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ యాజమాన్యం ఛాన్సలర్ దగ్గర నుంచి, జావేద్ అహ్మద్ సిద్దికి ఛాన్సలర్ దగ్గర నుంచి, అక్కడ డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్ ఒక మహిళ, వీళ్ళందరూ కలిసి ఎట్లాగైతే అమ్మోనియం నైట్రేట్ని పెద్ద ఎత్తున ప్రొక్యూర్ చేసి ఒక దగ్గర పెట్టారో మనకందరికీ తెలుసు. ఆ పెద్ద టెర్రరిస్ట్ డంప్ని మన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ అదే హడావిడిలో ఢిల్లీలో బ్లాస్ట్ చేసుకుని సూసైడ్ బాంబర్ అటాక్ చేసుకుని చనిపోయాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే లాస్ట్ సంవత్సర కాలంగా ఈ సంవత్సర కాలంగా కూడా ఆయా మేజర్ ప్రాంతాల్లో అండ్ ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఇప్పుడు దక్షిణాది కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ విద్యార్థుల్ని అదేవిధంగా టెర్రరిస్ట్ సానుభూతి పరులుగా వాళ్ళని మార్చడము, టెర్రరిస్ట్ క్యాంపుల్లోకి వాళ్ళని పంపించి ట్రైనింగ్ చేయడం కోసం రిక్రూట్మెంట్ మాడ్యూల్ నడుస్తుందని తెలుస్తోంది. ఇందులో కొన్ని భయానకంగా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చదువుతున్న అందరూ కూడా ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఎంబీబీఎస్, బీడీఎస్ చదువుతున్న వాళ్ళు, అండ్ వీళ్ళందరికీ కూడా టెక్నాలజీ ఎవరికైతే తెలుసో, ముఖ్యంగా ఈ యాప్స్ని వాడడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఎలాగైతే ఇక్కడ ఒక ఫేక్ న్యూస్ని, ఫేక్ స్టోరీస్ని క్రియేట్ చేయడము, ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి తద్వారా ముస్లిం యూత్ని, ముస్లిం సమాజాన్ని వాళ్ళ ఐడియాలజీకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళని టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వినియోగించే విధంగా ఈ మొత్తం ఆపరేషన్ నడుస్తున్నట్టుగా సమాచారం. మరొక వైపు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు యూపీలో అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ చెప్పాను కదా, ఇవన్నింటిలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక అంశం దీంట్లో కామన్గా కనబడుతుంది. ఏంటంటే అందరూ కూడా సిమ్ కార్డులు ఇబ్బడిముబ్బడిగా కొత్త సిమ్ కార్డులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ పేరిటనో ఇంకోటో తీసుకొని ఆ సిమ్ కార్డుల ద్వారా వాట్సాప్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ని భారత్లో వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటికి ఓటీపీ ఈ ఫోన్ నెంబర్ని పెట్టుకొని ఎక్కడో బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో టెర్రరిస్టులు మన భారత అకౌంట్ల లాగా ఈ వాట్సాప్ని ఓటీపీలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు లాగిన్ అవ్వాలంటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ వీళ్ళు షేర్ చేస్తారు. వీళ్ళు షేర్ చేయగానే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు లాగిన్ అయిపోయి అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే పాకిస్తాన్ నుంచి వాట్సాప్ యాక్టివిటీ జరిగినా, ఏది జరిగినా, లేకపోతే ట్విట్టర్ యాక్టివిటీ చేసినా, ఏది చేసినా కూడా అది ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఇప్పుడు లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది ట్విట్టర్. ఇప్పుడు ఎక్స్లో ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ పర్టికులర్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ చేసినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి ఎక్కడి నుంచి చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించే విధంగా ట్విట్టర్లో ఒక ఆప్షన్ని ఇప్పుడు తీసుకొచ్చారు.
తద్వారా ఏమవుతుందని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు పాకిస్తాన్లో ఉండి, బంగ్లాదేశ్లో ఉండి, లేకపోతే టర్కీలో ఉండి, భారత్లో హిందూ ఐడియలను పెట్టుకొని, హిందువుల పేర్లతో పెట్టుకొని జై శ్రీరామ్ అని చెబుతూనే మోదీ ఇలా చేస్తున్నాడు, మోదీ అలా చేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఇలా చేస్తుంది, మా హిందువులకు మేమందరం కూడా నిజంగా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నాము, ఇట్లాంటి ఒక భావజాలాన్ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులుగా ఐడియలను పెట్టుకొని అండ్ భారతదేశంలో ఉన్నట్టుగా వాళ్ళు భ్రమింపజేస్తూనే ఒక విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ముస్లిమ్స్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తే ముస్లిమ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి అట్లా కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ని కొన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ట్విట్టర్ ఈ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. లొకేషన్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారో అర్థమవుతుంది కాబట్టి, పాకిస్తాన్ నుంచి చేస్తున్న వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ ఇదంతా కూడా కుట్ర అని మనకు అర్థమవుతుంది కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, భారతదేశంలోనే ఉండేటువంటి వాళ్ళ నంబర్ల ద్వారా లాగిన్ అయ్యి ఆ ఓటీపీని షేర్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తారు, కానీ ఇండియన్లా కనబడతారు. సో ఒక పెద్ద నెక్సెస్ నడుస్తోంది ఈ భారతదేశంలో. టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. సో మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎలా మనపైన విషం చిమ్ముతున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఈరోజు టెర్రరిస్టులకి సంబంధించినటువంటి సానుభూతి పరులు అండ్ టెర్రరిస్టులుగా మార్చేటువంటి రిక్రూటర్స్ వీళ్ళందరూ కూడా ఈ మన భారతదేశంలోనే మన చుట్టుపక్కలే ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఇందులో ఉన్నారు. మనకు తెలుసు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక MBBS డాక్టర్ గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ప్రసాదాల్లో కలపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని నిఘా వర్గాల విచారణలో వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ రోజున పరిస్థితుల్లో పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించేందుకు, ఇక్కడ విధ్వంసం సృష్టించేందుకు ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. వాళ్ళు 100కి ఒక్కసారి సక్సెస్ అయినా వాళ్ళు నిజంగా సక్సెస్ అయినట్టే. కానీ మన నిఘా వర్గాలు, మన ప్రభుత్వము 100కి 100% సక్సెస్ కావాలి. సో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ సెల్యూట్ చేద్దాం. ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు అనుగుణంగా మన ప్రవర్తన కూడా ఉండాలి. ఏమైనా పర్వాలేదు, ఇట్స్ ఓకే అనుకున్నట్టుగా ఏది పడితే అది మాట్లాడడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వచ్చేటువంటి ఫేక్ వీడియోస్ని విశ్వసించకూడదు. ఫేక్ వీడియోస్ని యూజ్ చేసి కొత్తగా వచ్చినటువంటి క్లోనింగ్ టెక్నాలజీని లేకపోతే ఫేస్ మార్చి నిజంగానే వాళ్లే మాట్లాడారని చెప్పే డీప్ ఫేక్ వీడియోల ద్వారా ఈ దేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ముస్లిమ్స్ని లేదా భారత వ్యతిరేక శక్తుల్ని తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. మనందరం కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.